నల్గొండ జిల్లా గ్రంథాలయంలో శనివారం 58వ గ్రంథాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయం నిర్వహించిన వేడుకలను పూలమాలలు వేసి ప్రారంభించారు. గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ పుస్తకాల ప్రాముఖ్యతను గురించి వివరించారు. ప్రతి పుస్తకం జీవితాన్ని అందమైనదిగా మారుస్తుందన్నారు. పుస్తకాలను అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి. పాఠకులు కూడా గ్రంథాలయ కార్యక్రమాల్లో పాల్గొని గ్రంథాలయాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. చాలా బాగా పాడారు ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో. గ్రంథాలయ వార్షికోత్సవంలో భాగంగా మేడం గారు నన్ను ఇన్వైట్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ గ్రంథాలయ ప్రాముఖ్యత ఎంతమందికి తెలుసు, అసలు ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది ఏదో కొంచెం డౌట్ ఉండేది నాకు రాకముందు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్ట్రెంత్ చూసిన తర్వాత వాళ్ళలో నేర్చుకోవాలన్న ఆరాటం ఎక్కువగా ఉంది అనిపించింది. అదేవిధంగా మంత్రి గారు కూడా మేడం చెప్పారు, ఆయనకి ఏ ఫెసిలిటీ కావాలన్నా కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తున్నారు మేడం మంత్రి గారు. బుక్స్ కూడా వాల్యుబుల్ బుక్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఈ రోజు ఇక్కడ నేను ఒక భాగస్వామ్యం అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మేడం. అన్ని జనరల్ కాంపిటేటివ్ బుక్స్ అన్ని 000 3 సున్నాలు వస్తాయి. అలా కాంపిటేటివ్ బుక్స్ అన్ని నేను వేరు చేసి క్లాసిఫికేషన్ చేసి పెడతామన్నమాట. ఆ బుక్స్ 600 అని వీళ్ళు చూసుకుంటారు. ఆ కోడ్లో చదువుకుంటారు. అది మెయిన్ సబ్జెక్ట్. వీళ్ళంతా రెగ్యులర్గా వచ్చేవాళ్ళని ఎలా ఉంది ఇక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పద్మజానగర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి నా యొక్క నమస్కారాలు. మరియు మన చైర్మన్ గారు ముఖేష్ ఖాన్ గారు, మాజీ చైర్మన్ గారు రాహుల్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ వచ్చిన సిబ్బందికి, జర్నలిస్టులు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుస్తక ప్రదర్శన. మా దగ్గర ఉన్న పుస్తకాలే కాకుండా బయట నుంచి కూడా కొన్ని పబ్లిషర్స్ చెప్తున్నాము, వాళ్ళు కూడా వస్తామన్నారు. అన్ని ప్రదర్శన చేసి వాళ్ళలో ఒక చదువు రీడింగ్ హ్యాబిట్ నేర్చుకొని దాంట్లో రీడింగ్ అవర్ అని ఒక ప్రోగ్రాం పెట్టాము. దాంట్లో భాగంగా అమ్మాయిలందరూ చక్కగా చదివి ఒక అంశం తీసుకొని చదివి చెప్పారు. కాబట్టి యోగా, మెడిటేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. అన్ని ప్రోగ్రామ్స్ ఈ 6 రోజులు దిగ్విజయంగా జరుగుతాయని చెప్పేసి పాఠకులకు తెలియజేయడం. ఈ సందర్భంగా వచ్చిన అతిథులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. 8వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిన్నటి నుంచి మొదలైనవి మన జిల్లా వ్యాప్తంగా. అందులో భాగంగా ఈరోజు కూడా మన జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు కూడా వచ్చి వారి అమూల్యమైన సందేశాన్ని పిల్లలందరికీ ఇచ్చారు. గ్రంథాలయాల గురించి, గ్రంథాలయంలో తను కూడా ఇట్లా గ్రంథాలయంలోనే చదువుకొని ఇక్కడే నేను జాబ్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా అయ్యాలని చెప్పారు. అదే రీతిలో పిల్లలందరినీ కూడా ప్రోత్సహించడానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి అవన్నీ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా సరిపోవట్లేదు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మినిస్టర్ గారు, వారు 10 కోట్లతోటి మన ఇంతకుముందు టౌన్ హాల్ ఉన్న దాన్ని వెంటనే దాన్ని డిస్మాంటిల్ చేయించి, పాతగా అయిపోయింది కాబట్టి అది వేరే కట్టారు కాబట్టి చేయించి దాన్ని ఇమీడియట్ దాన్ని గ్రంథాలయ ఆఫీస్గా మనకు రాష్ట్ర మొత్తంలో ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి, మన నల్గొండ జిల్లానే ముందు ఉండాలని చెప్పేసి ఆలోచనతో స్వతహాగా ఆయన ఆలోచనతోటే 10 కోట్లతో శాంక్షన్ చేయిస్తారు. కలెక్టర్ గారు కూడా దానికి ఇమీడియట్ స్పందించి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారు
చేస్తున్నారు. తొందరనే అవుతుంది. అది అయ్యేలోపు కూడా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్ల గురించి కూడా వేరే ప్రత్యామ్నాయ మార్గం మేము వెతుక్కొని అవి కూడా చేస్తున్నాము. పిల్లలందరూ బయట పోకుండా ఇక్కడ కాకుండా పిల్లలు